హాయ్ ఫ్రెండ్స్, మేము ములుగు రోడ్ దగ్గర ఉన్న కనక పరమేశ్వరి గుడికి టెంపుల్ కి వచ్చాం. వరంగల్లో ఉన్న ములుగు రోడ్డు కన్యకా పరమేశ్వరి దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర వనభోజనాలకు వచ్చాము. ఇక్కడ 5 రకాల వృక్షాలు ఉన్నాయి, అందుకనే ఇక్కడికి వచ్చాము. ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము. మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే రావచ్చు. అడ్రస్ కావాలంటే మీకు స్వాతి పెడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చెప్పేశారు కదా ఇక్కడ టెంపుల్ అని. కన్యకా పరమేశ్వరి టెంపుల్ అనమాట. దత్తసాయి టెంపుల్ పక్కన. ఇది ములుగు రోడ్ నుంచి మనం వస్తుంటే మన రైట్ సైడ్లో లోపలికి రావాలి. కొంచెం లోపలికి వస్తే దత్తసాయి టెంపుల్ పక్కనే కన్యకా పరమేశ్వరి టెంపుల్ అనమాట. చాలా పెద్ద ఏరియా. సో అక్కడ కన్యకా పరమేశ్వరి టెంపుల్, ఇట్లా ఉసిరి చెట్టు, ఇంకా హనుమాన్ కూడా ఉన్నారనమాట. సుబ్రహ్మణ్య స్వామిది కూడా ఉన్నది. సో మేము వచ్చేసరికి టెంపుల్ అనేది క్లోజ్ అయిపోయింది. 11:30 వరకే క్లోజ్ చేసేస్తారంట. సో కొంచెం ముందు నెక్స్ట్ ఎవరైనా రావాలి అనుకుంటే, వీడియో చూసి ఎవరైనా రావాలి అనుకుంటే 10:30 వరకే వచ్చేయండి. సో మేము డోర్లు పెట్టేసి ఉన్నాయి, కానీ అయినా కానీ దేవుని బయట నుంచి దర్శించుకున్నాము. సో మీకు, మా వ్యూవర్స్కి, మా సబ్స్క్రైబర్స్కి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సో మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఉసిరి చెట్టు దగ్గర దీపము ఇంకా గౌరమ్మని చేసుకొని వస్త్రం అనేది సమర్పించి కొబ్బరికాయ హారతి అనేది ఇస్తున్నారు. అక్కడ పెట్టిన ఉసిరి చెట్టు దగ్గర దీపం అయిపోయిన తర్వాత అయ్యగారు అనేది ఉన్నాడనమాట. సో దీపదానం అనేది ఇస్తుర్రు అనమాట. సో అయ్యగారు ఉన్నప్పుడు దీపదానం అనేది కార్తీక మాసంలో కంపల్సరీ చేస్తాం కాబట్టి సో దీపం దానం అనేది ఇస్తారు. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దీపదానం కోసం ప్లేట్లో బియ్యము, దీపాలు, ఉసిరి దీపం, క్రాంతి సంధ్య సహస్ర హిమాంశ్ సుకన్య అక్షయ కృష్ణామేశ సరళమేశ కార్తీక తీసుకోవాలి సందీప్ దీపదానం అయిపోయాక ఇట్లా ఆంటీ ఇంకా అక్క వాళ్ళు ఒక స్నాప్ దిగారనమాట. అట్లా వీడియోలో అట్లా షూట్ చేసినాను. నెక్స్ట్ ఇక అందరూ 1 by 1 ఉసిరి దీపం అనేది పెట్టి, ఉసిరి చెట్టు కింద దీపం అనేది పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతని వేస్తూ పిండి అనేది తెచ్చుకుంటాం కదా కంపల్సరీ. సో పిండితోనే ఆ ఉసిరి చెట్టు చుట్టూ దీపాలు అనేది పెడుతున్నారు అనమాట. పిండితోనే అది మళ్ళీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళడం అనేసి పిండితోని దీపాలు అనేది పెడుతుంది అనమాట. సో ఉసిరి చెట్టు, మారేడు చెట్టు, ఇంకా మారేడు కాయల చెట్టు, ఈ ఉసిరి చెట్టు కొంచెం డిస్టెన్స్లో పంచముఖ హనుమాన్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కూడా లాక్ వేసేసినారు. పంచముఖ హనుమాన్ చూడండి, ఇటు దిక్కు 3 తలలు ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఉంది, అటు పక్కకు కూడా ఉన్నది. మంచిగా అబ్జర్వ్ చేయండి. పంచముఖ హనుమాన్ టెంపుల్ అనమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మంచిగా వెళ్ళి దర్శించుకోండి టెంపుల్ని. మాకు లేట్ అయ్యేసరికి మేము దేవుడిని గుడిలోకి వెళ్ళి దర్శించుకునేది ధ్వజస్తంభము. సో బయట నుంచే దేవుడిని అనేది ప్రార్థించడం అనమాట, దర్శించుకున్నాము. సో అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉండాలి, మా వ్యూవర్స్ మీద, మా సబ్స్క్రైబర్స్ మీద కూడా ఉండాలి. ఇదే అండి టెంపుల్ అంతా వ్యూ. చాలా పెద్ద ప్లేస్ అనమాట ఈ టెంపుల్. లోపల గోమాతలు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట.
సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం వచ్చి కూడా అభిషేకం అవి ఇవి అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ అందరూ బొట్టు వంచుకుంటున్నారనమాట. సో మనం ఎక్కడికి వెళ్ళినా మన సాంప్రదాయం అయితే మర్చిపోము కదా, తెలంగాణ సాంప్రదాయం అయితే మర్చిపోము. ఎక్కడికి వెళ్ళినా కానీ తెలిసిన వాళ్ళు కాకపోయినా తెలిసిన వాళ్ళైనా కూడా బొట్టనే వేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఇక భోజనాలకి కూర్చున్నాం అనమాట. అందరు ఎవరెవరైతే వాళ్ళ రెసిపీస్ ఏమేమైతే తెచ్చారో అక్కడ పెట్టుకొని, సో రౌండ్గా ఉసిరి చెట్టు కిందనే కార్తీక మాసంలో భోజనం చేయాలి కాబట్టి ఉసిరి చెట్టు కిందనే కూర్చొని మంచిగా భోజనాలు అనేది చేస్తాం. పూరి, గారెలు, బెండకాయ ఫ్రై, బీరకాయ, ఆలు, వైట్ రైస్, పుదీనా రైస్, ఇంకా పప్పు, సాంబార్, అందరూ ఒక్కొక్క వెరైటీస్ చేసుకొచ్చారు. ఒక 2-3 ఆంటీ వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారనమాట, వేరే పని మీద వెళ్ళి. వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ అన్నీ దీపాలు అక్కడ ఉసిరి చెట్టు కింద పూజ అనేది చేసుకుంటే, ఇదేమో మారేడుకాయలని లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లిటిల్ ఆర్చిడ్ స్కూల్లోకి వచ్చింది. ఈ ఆంటీ కూడా కొంచెం లేట్గా వచ్చింది, మాకు అందరికీ సోంపాపిడి తెచ్చింది అనమాట. సో ఇదే అండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.